నిజామాబాద్ జిల్లా బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. మొదటగా బాల్కొండ కేంద్రంలో కేసీఆర్ కళ్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత కేజీవీబీ పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేసీఆర్ పాలనలో బాల్కొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. పాత నేషనల్ హైవే ఉన్నదో దాన్ని డాంబర్ రోడ్డు పునరుద్ధరణ పనుల కోసం 1,35 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఆ పనులు ఇవాళ ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. అట్లనే నాగాపూర్ నుంచి గోదావరి మట్టి అక్కడ మత్స్యకారులకు కావచ్చు, ఆ గ్రామం రైతులకు కావచ్చు, ఆ గోదావరి లోపల దానికి పోవడానికి రోడ్డు లేదంటే వారి కోరిక మేరకు అక్కడ కూడా 1,20 లక్షల రూపాయలతో ఒక రోడ్డు కూడా దాన్ని కూడా ఇవాళ శంకుస్థాపన చేసి అంటే బాల్కొండ గ్రామంలో 50 లక్షల రూపాయలతో ప్రజా కళ్యాణ మండపం పెట్టుకున్నాం. దాని పేరు కేసీఆర్ కళ్యాణం పెట్టుకుని అది కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. యుగంలో అన్ని గ్రామాల్లో సమతుల్యమైన అభివృద్ధి మట్టుకు ఏదైతే పాత నేషనల్ హైవే ఉన్నదో దాన్ని డాంబర్ రోడ్డు పునరుద్ధరణ పనుల కోసం 1,35 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఆ పనులు ఇవాళ ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. అట్లనే నాగాపూర్ నుంచి గోదావరి